సో 'సేద్యం' మూవీలో కూడా మీరు చేశారని నేను విన్నాను. డైరెక్టర్ చంద్రకాంత్ పసులెట్టి గారు కూడా మీకు రిలేటివ్ అని కూడా నేను విన్నాను. ఇది వాస్తవమేనా? రిలేటివ్ అంటే ఒక ఫ్రెండ్లీ రిలేటివ్. ఓకే. ఆయన బావ అవుతారు. సో హీఈస్ అన్ మోస్ట్ సపోర్టివ్గా అండ్ ఎంకరేజ్ చేస్తారు. బాగుంటారు. కానీ నేను ఆ మూవీలో వర్క్ చేయడానికి ఈజ్ అన్ మోస్ట్ ప్రిఫరెన్స్. ఓకే. బాగుంటుంది అని చెప్పారు. సో చేశాను. నేను కూడా చూసాను, చాలా బాగుంది. మీరు ఒక రైతు కష్టం గురించి ఒక ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ అనే ఒక మారుమూలలో ఒక గ్రామం ఒక అబ్బాయి వెళ్ళి ఆ మూవీని ఎక్స్ప్లోర్ చేసి ఇంటర్నేషనల్ ఫెస్ట్కి తీసుకెళ్లడం అంత ఈజీ మ్యాటర్ కాదు. సో ప్రతి ఒక్క కష్టం, రైతు కష్టాన్ని, జీవితాన్ని, ఆ కన్నీళ్ళని చూపించింది. సో 'సేద్యం' మేబీ అందరూ చూస్తుంటారు అనుకుంటా. ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టుల కష్టాలు ఎలా ఉంటాయండి? డబ్బింగ్ ఆర్టిస్ట్ కష్టానికి వచ్చేస్తే పర్ఫెక్ట్గా టైం ఉండదు, కొన్నిసార్లు నిద్ర ఉండదు, కొన్నిసార్లు చూస్తే అక్కడ మనం చెప్పే సిచ్యువేషన్ లేకపోయినా కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకే. సో ఎప్పుడు టైం అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తారు, వేరే వర్క్లో ఉంటాం. సో టైం ఫిక్స్ చేస్తుంటారు, ఈ టైంకి వచ్చి చెప్పాలండి అని. సో అలాంటివి ప్రాబ్లమ్స్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఫేస్ చేస్తారు. ఒక మూవీకి మీరు తీసుకునే రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది? నార్మల్గా అదే ఇట్స్ మై పర్సనల్, బట్ యావరేజ్గా అనుకుంటే ఒక 35 to 40. సో ఇలా కొంతమంది మూవీ టీం వాళ్ళు కూడా అంటే వర్క్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా కూడా ఉంటారు. సో అలాంటిది ఏమైనా జరిగిందా మీకు? జరిగింది. నేను వాటిని లీవ్ చేశాను. నేను కాల్ చేసిన రెస్పాన్స్ చేయనప్పటికీ కొన్నిసార్లు మా కన్నడ ఇండస్ట్రీలో కూడా జరిగింది ఒకసారి. సో మేము మా ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పాము ఇలా ఇవ్వలేదు అని. తర్వాత ఇచ్చారా? మళ్ళీ తర్వాతకి చాలా కష్టపెట్టి అంటే అడుక్కుని తర్వాత ఇచ్చింది. ఇలాంటివి చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? కొన్నిసార్లు చిరాకు అనిపిస్తుంది, ఊరికే చేశాం కదా అని. కొన్నిసార్లు పోతే పోయిందిలే, మంచి క్యారెక్టర్కి చెప్పాం కదా అనిపిస్తుంది. సో రాశి ఖన్నాకి కూడా మీరు డబ్బింగ్ చెప్పారని విన్నాను. రాశి ఖన్నాకి డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ మీకు ఫేమస్ డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? ఫేమస్ మా ఆడియన్స్ కోసం అని చెప్తారు. అంటే తెలుగులో వచ్చేసి ప్రియాంక తుప్పల అనే ఆర్టిస్ట్ చెప్పారు. నాకు కన్నడ కన్నా తెలుగుని బాగా నచ్చుతుంది తన క్యారెక్టర్. సో అక్కడ చెప్తుంది, ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి, ముందే మా బాబాయ్ వాళ్ళు తోటోళ్ళు తెలిసిందో, ఓన్లీ వన్స్ ఫసక్ అని చెప్తుంది. ఆల్సో నాకొద్దు అని ఒక టిక్టాక్ సీన్ చేస్తుంది కదా, దట్ నా అన్నే రాజమండ్రిలో దొరికాడు, పెళ్ళాందేముంది అని ఒకటి చెప్తుంది. హే ఒక్క సీన్, ఒకటి టిక్టాక్ మంచిగా ఉంటుంది, చేద్దామా అని చెప్తుంది. సో అవి చాలా తక్కువ ఉన్నా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి తన డైలాగ్. సో ఇంతమంది హీరోయిన్స్కి మీరు డబ్బింగ్ చెప్పిన తర్వాత అపార్ట్ సాయి పల్లవి, సమంత గారు, మిగతా హీరోయిన్స్లో మీ ఫేవరెట్ ఎవరు? అపార్ట్ సాయి పల్లవి అండ్ సమంత గారు కూడా. సమంత గారిని, సాయి పల్లవి గారిని పక్కన పెడితే మిగతా మీరు చెప్పిన హీరోయిన్స్లో మీకు ఇష్టమైన హీరోయిన్? ఇష్టమైన హీరోయిన్ రుక్మిణి వాసంత్ అని కన్నడ హీరోయిన్. సో తను చాలా ఇష్టం నాకు. అంటే నేను తన గురించి చెప్పాలంటే జూనియర్ మహానటి అని చెప్తా. జూనియర్ మహానటి, ఓకే. అంటే స్పెసిఫిక్గా కన్నడ వాళ్ళు పిలుచుకునేది. సో ఆ పాత్రకి, ఆ అభినయానికి సో చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, అంతే ఎఫర్ట్ పెడతారు. ఆమె మూవీలో నుంచి ఏమైనా ఒక చిన్న డైలాగ్ మా ఆడియన్స్ కోసం, సాంగ్ కానీ? గాడిత, నీకో విషయం తెలుసా, మొన్న ఒక కళ వచ్చింది, అయినా నీతో ఎన్నో కబుర్లను చెప్పాలనుకుంటున్నాను. ఈ 9 నిమిషాల్లో అవన్నీ ఎలా కవర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ముందుగా నీకు జోక్ చెప్తాను. ఒక చెరువులో ఏనుగు స్నానం చేస్తూ ఉంటే అక్కడికి ఒక చీమ వచ్చి, ఏనుగు బయటికి రా అని గట్టిగా అరుస్తోందంట. అప్పుడు ఏనుగు బయటకు వచ్చి ఏంటి అని అంటే, నా చెడ్డి వేసుకున్నావేమో చెక్ చేద్దామని చెప్పిందంట. నీకు అక్కడ కష్టంగా ఉంటుందని నాకు చాలా తెలుసు, కానీ నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. నువ్వు ఏ ఏడాది వచ్చినా, వచ్చే ఏ సంవత్సరం వచ్చినా, 5 ఏళ్ల తర్వాత వచ్చినా, 10 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను మనం అని చెప్తాను. ఓకే, నైస్. అంటే కన్నడలో జూనియర్ మహానటి రుక్మిణి వాసంతి గారి కోసం ఇది డైలాగ్. ఏదైనా సాంగ్ పాడగలరా మా ఆడియన్స్ కోసం? అంటే మిమ్మల్ని ఇంత లవ్ చేసి సపోర్ట్ చేసే ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఏదైనా సాంగ్. కడలిని చేరి పరుగుగా కరిగే కరిగే మేఘం, అడిగిను అలలు ఆసగా కదిలే కదిలే తీరం, ఆ మాటకి గసింది ఆ సంద్రమే
అలలోచి తాకింది ఆ తీరమే, అలలా పయనం తీరం వరకే, కలలా పయనం నయనం వరకే. సో మొత్తానికి మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసే ఆడియన్స్ కోసం అది. యా మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్, అంటే మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? యా ఉన్నారు. ఓకే, 2 brothers and 2 sisters. 2 brothers and 2 sisters. And then included me. ఓ ఓకే, Yeah. మొత్తం 4 మెంబర్స్. 4. ఓకే, వాళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? సేమ్ పేరెంట్ ఎలా ఉంటుందో వాళ్ళు కూడా అలానే. మేము చెప్పింది చెయ్యి, ఓకే దాంతోపాటు నీకు నచ్చింది చెయ్యి. ఓకే, ఫస్ట్ వాళ్ళు చెప్పింది ప్రిఫరెన్స్, నెక్స్ట్ వాళ్ళని ఊహించుకొని ఏమైనా వాళ్ళ కోసం వాళ్ళకి డెడికేట్ చేస్తూ మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చిన్న డైలాగ్ కానీ లేకపోతే చిన్న సాంగ్ కానీ. సాంగ్ డైలాగ్ అంటే ఏం లేదు. సో మై ఫాదర్ డిజర్వ్స్ ఫర్ బెస్ట్ సన్. వాళ్ళకి ఇష్టాలని, కోరికల్ని, చిన్న చిన్న ఆనందాలని కూడా మా కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సో అంటే నాకు ఫీల్ అనిపిస్తే నేను ఒక బెటర్ డిజర్వ్స్ ఆఫ్ సన్ అని. సో వాళ్ళు నన్ను ఇది చేస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎవ్రీ మూమెంట్. సో ప్రపంచం ఏమనుకున్నా సరే నువ్వుగానే, ఎవరు వద్దనుకున్నా కూడా నువ్వు మాకు కావాలి అనుకునేలా. మీకు ఫేమ్ వచ్చిన తర్వాత, మీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదా? నేను పబ్లిక్కి ఎక్కువగా కనెక్ట్ అవ్వను. పర్సనల్గా మెసేజెస్ ఎవరు చేయలేదా? మీకు ప్రపోజ్ చేయలేదా అసలు? ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు మీకు, 60K ఏమో ఇన్స్టాగ్రామ్లో, ఒక్కరు కూడా మీకు ప్రపోజ్ చేయలేదా? అంటే అబ్బాయిల ప్రపోజల్స్ వచ్చింది. వాట్, అబ్బాయిలు ప్రపోజ్ చేశారు? అంటే నార్మల్గా సాయి పల్లవి ఫ్యాన్ బాయ్స్ ఉంటారు, ఏమని ప్రపోజ్ చేశారు? వాయిస్ ఆఫ్ సాయి పల్లవి ఐ లవ్ యూ అని. ఓకే, అంటే నీకు కాదు, పల్లవి వాయిస్ కి లవ్ యూ చెప్తున్నానని. కొంతమంది అలాగే అబ్బాయిలు చాలా మంది పెట్టారు, ఒక 120 వచ్చింది. 100 మెంబర్స్ అబ్బాయిలు ప్రపోజ్ చేశారు కానీ అమ్మాయిల నుంచి ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదా మీకు? అమ్మాయిల నుంచి కూడా వచ్చింది, మంచిగా ఉంది అని వచ్చింది. సో హైదరాబాద్ లో మీ ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు? ఫ్రెండ్ ఉన్నాడు ఒకరు, ఎవరు? చాలా పెద్ద ఫేమస్ సెలబ్రిటీ తను. ఇప్పుడు ఎవరు తను? సినిమా హీరో? హే గాయ్స్, మేము తిరుపతికి వచ్చాం గాయ్స్ అంటాడు. ఓకే, రొయ్యలు, ప్రాన్స్, చికెన్ ఉండాం గాయ్స్ అని. ఓకే, సిద్ధు అని ఒక ఫ్రెండ్, ఈజ్ మై క్లోజ్ అంటే ఒక ఫ్యామిలీలా ఉంటాడు. ఓకే, సో నా పేరెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. సో అలా అంటే ఏంటి, కామెడీ చేస్తూ ఉంటాడు? ఎక్కువ కామెడీ. ఓకే, ఎలా పడితే అలా అంటే అసలు పబ్లిక్ గురించి ఆలోచించడు. ఓకే ఓకే, ఐ రిమెంబర్ తనని ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను, లేడీ వాయిస్ లోనే మాట్లాడతాడు. ఓకే, లైవ్ లో ర్యాపిడో కాల్ చేసి, మీ ఫ్రెండ్ అతను? అవును. ఓకే, ఎలా ఉంటాడు మీతో? ఎలా ఉంటాడు అబ్బాయి? నార్మల్ గా ఉంటాడు, గొడవ పడ్డాలు, కొట్టుకోవడాలు, అంటే కొట్టుకోవడాలు మీన్స్ గొడవ. ఓకే, హైదరాబాద్ మీరు బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చినప్పుడు తనే చూసుకుంటాడా మొత్తం? తను చూసుకునేది కాదు. సో అత్తమ్మ వాళ్ళు ఉంటారు, బట్ నార్మల్ గా కలుస్తుంటాడు. సో ఇక్కడ నేను వచ్చాను కదా, సో ఇంతకు ముందు అక్కడికి వెళ్ళి ఇక్కడికి. సో తను జెండర్ చేంజ్ చేసుకున్నాడని విన్నాము, ఇది నిజమేనా? అలా ఏం లేదు, వాడు నార్మల్ గానే ఉంటాడు. వాడు పబ్లిక్ ఇన్స్టా కోసం అలా మాట్లాడుతుంటాడు కానీ ఓకే నార్మల్ గానే. సో నార్మల్ గా బిహేవియర్ అంతా అబ్బాయిలా ఉంటది, కాకపోతే బయటికి వస్తే రీల్స్ చేస్తే అలా ఉంటది వాడు. ఓకే, ఈ సారీస్ కట్టుకోవడం అదంతా ఓన్లీ ఫర్ రీల్స్. తనకు మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక, సో అలా చేస్తూ ఉంటాడు. సో చూసారుగా, మొత్తానికి ఈరోజు మనకు చాలా విషయాలు చెప్పాడు. ఐ మీన్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నా నుంచి ఇంకెక్కువ ఇబ్బంది పెట్టాను. మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ కోసం కానీ, నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళ కోసం కానీ చిన్న డైలాగ్ అండ్ చిన్న సాంగ్, ఇంకా ఇంతటితో క్లోజ్ చేసి. సాంగ్ ఏమొద్దు, డైలాగ్ చెప్తాను వాళ్ళందరి కోసం. నీకు హార్ట్ లేదబ్బా, గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసే, నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.